నుంచి నీలేపాలెం విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. టీవీ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. 40 సంస్థలు ఏకదాటిగా 35 కూటమిదే పీఠం అని చెప్పాయి. ఒక 5 సంస్థలు వాళ్ళకి ఇచ్చాయి. ఆ 5లో ఒకటి ఆరా ఇచ్చింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుని దాన్నే ప్రస్తావిస్తున్నారు. ఇక నిన్నటి వచ్చినటువంటి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ కూడా అసలు 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం అని ప్రొడిక్షన్ ఇచ్చింది. మొన్న వచ్చినటువంటి ఎంపీకి తగ్గట్టుగానే అసెంబ్లీ కూడా వచ్చాయి. ఏమంటారు, ఇవన్నీ ఎగ్జాక్ట్ అవుతాయా ఎగ్జిట్ అన్ని? ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ ముందుగా నమస్కారం. మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తొస్తాయి ఉత్తాన పతనాల పైన. ఎందుకంటే నిప్పులు కక్కుతూ నింగికి నేను ఎగిరితే అన్నట్టుగా లాస్ట్ ఎన్నికల్లో వైసీపీ నింగికి చేరినట్టుగా మనందరికీ నివిడాశ్చర్యం అన్నమాట. నెత్తురు కక్కుతూ నేలకు వాలితే నిర్దాక్షిణ్యంగా. పతనానికి ఉత్థానానికి ఇంత తేడా, వైవిధ్యం. ఎందుకంటే గెలుపోటములు రాజకీయంలో సహజం అన్నమాట. కానీ అది దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, హుందాగా స్వీకరించడం. అవునా? ఎందుకని ఇప్పుడు విజయము ఓటమి అనేది మామూలుగానే 2 కోణాలు ప్రతి నాణ్యానికి కూడా. దాన్నేదో వీళ్ళు గందరగోళం చేసేసి ద్వేషాలు, హింస, విధ్వంసాలు, రెచ్చగొట్టే ప్రకటనలు, ఇవి దురదృష్టకర పరిణామం. ఆంధ్రప్రదేశ్కి విషాదం అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. పరిపాలనలో ఒక ట్రెండ్ అన్నమాట. ఏది, పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదు అనేది ఒక మోడల్గా జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆయన యొక్క పరిపాలన 5 ఏళ్ళు హింస, విధ్వంసాలే. అట్లాగే ఒక పార్టీ అధ్యక్షుడు ఎలా ఉండకూడదో కూడా ఆయనే మోడల్. అన్న ఎలా ఉండకూడదో ఈయనే మోడల్ అని చెల్లెళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు కొడుకు ఎలా ఉండకూడదో కూడా మనకి కళ్ళ ముందు జగన్ రూపంలోనే కనపడుతోంది. కుటుంబ పెద్దగా కానీ, పార్టీ పెద్దగా కానీ, అసలు ప్రభుత్వ పెద్దగా కానీ ఏ పాత్రకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోయాడు. అదే ఎగ్జిట్ పోల్స్లో కూడా మనకి కనపడుతోంది అన్నమాట. 40 జాతీయ సంస్థలు, ఈ లోకల్ సర్వే ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో 35 తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయంటేనే అక్కడే మనకు కనపడుతుంది అన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి దీనిలో కూడా మనం గమ్మత్తు ఏంటంటే విద్యాధికుల్లో ఎక్కువ శాతం కూటమికి మొగ్గు చూపినట్టుగా కనపడుతోంది. ఈ వైసీపీకి మొగ్గు చూపిన వాళ్ళల్లో కూడా చదువు లేని వాళ్ళలోనే అటువైపు మొగ్గు చూపినట్టుగా కనపడుతోంది. అట్లాగే వయసు రీత్యా కూడా చూసినట్లయితే యూత్, ఏది బిట్వీన్ 18 to 25 కూటమికి పెద్ద ఎత్తున మొగ్గు చూపటం అనేది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పతనానికి ప్రధాన కారణంగా కనపడుతుంది అన్నమాట. యూత్లో అశాంతి, ఏది నిరుద్యోగం కావచ్చు, వలసలు పెరగటం కావచ్చు, ఉపాధి కోల్పోయినటువంటి యువతంతా కూడా ఇవాళ కూటమి వైపు మనకి వెళ్ళినట్టుగా కనపడుతుంది అనమాట. 25 to 36 ఏజ్ గ్రూప్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మొదటి ఏజ్ గ్రూప్లో 18% ఉంటే తర్వాత ఏజ్ గ్రూప్లో 9% ఉన్నట్టుగా ఇండియా టుడే యాక్సిస్ సర్వే కనపడుతుంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ఏ ఏజ్ గ్రూప్ మద్దతు ఇచ్చారా అని చూస్తే అబౌవ్ 61లో జగన్మోహన్ రెడ్డి ఏజ్ గ్రూప్ కొద్దిగా మొగ్గు వైసీపీ 49% కొద్దిగా 3% మొగ్గు చూపినట్టుగా ఇండియా టుడే సర్వేలో కనపడింది. బహుశా మరి బటన్ల ప్రభావం అయి ఉండొచ్చు. ఆ 3% కూడా పదే నొక్కినందుకు కొంతవరకు పనిచేసినట్టుగా ఉంది. అట్లాగే మహిళల్లో కూడా కొంతవరకు వైసీపీకి కనపడుతోంది. ఏది, కూటమికి మొగ్గు పురుషుల్లో పెద్ద ఎత్తున మొగ్గు చూపితే మహిళల్లో అది తగ్గింది. అంటే మహిళలు కూడా బటన్లు కొంత పనిచేసినట్టుగా కనపడుతున్నాయి. అభివృద్ధిని గాలికి వదిలేశాడు. కేవలం ఏదో సంక్షేమాన్నే కొంతమేర చేసినందువల్లే ఇవాళ ఈ ఫలితాలుగా కనపడుతున్నాయి. కాకపోతే వాళ్ళ మీడియాలో మామూలుగానే ఇచ్చారు, ఏమని, ఫ్యాన్ పక్క లెక్క ఏదైనా అంటున్నారు. లెక్క ఎలా ఉన్నా ఫ్యాన్ పక్క అన్నారంటే అసలు లెక్క రేపు బిగిన్ చేస్తున్నారా? అంటే వాళ్ళకి ఏం జరిగినా ఇప్పుడు